వేగంగా చెయ్యాలి, అద్భుతంగా జేయాలి. నితిన్ గడ్కరీ మీదన ఎక్కువ ప్రెషర్ పెట్టి తొందరగా చేపించుకోవాలి. నితిన్ గడ్కరీ తలుచుకుంటే సులభంగా అయిపోతుంది. మనకి మచిలీపట్నం హైవే సింపుల్‌గా అయిపోయింది. బెజవాడలో జరిగినయి సింపుల్‌గా అయిపోయినాయి. అట్లాగే మనకి ఇప్పుడు తిరుపతి దగ్గర అవుతున్న రోడ్లు ఇవన్నీ సింపుల్‌గా అయిపోయినాయి. నితిన్ గడ్కరీ తలుచుకుంటే ఖచ్చితం రోడ్లు. ఏంటదే అంటే మచిలీపట్నం టు హైదరాబాద్. వాస్తవంగా తెలంగాణ నుంచి ఎక్స్‌పోర్ట్స్ ఇదివరకు మన కాకినాడ పోర్ట్‌కొస్తున్నాయి. మచిలీపట్నం పోర్ట్ పూర్తయిపోయిందంటే అక్కడి నుంచి వస్తాయి. కాకపోతే మచిలీపట్నం పోర్ట్ కాకినాడ పోర్ట్ లాగా ఉండదు. ఇది యాంకరేజ్ పోర్ట్. అంటే డైరెక్ట్‌గా షిప్స్ అక్కడికి రావు. ఎందుకంటే అప్పుడు దివిసీమ ఉప్పెన సందర్భంలో దాని మౌస్ మూతబడిపోయింది. కాబట్టి షిప్ నేరుగా ఒడ్డుకి రాదు. అంత దూరంలో ఉంటది. స్టీమర్ల ద్వారా తీసుకెళ్ళి ఎక్కించాలన్నమాట. కాస్త కాస్ట్ ఎక్కువవుతది. బట్ కాకినాడతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా తెలంగాణ ఆశిస్తోంది దాని మీదన. హైదరాబాద్‌లో ఒక ఆహ్, డమ్మీ పోర్ట్ అంటే ఇక్కడ ఎట్లయితే ఒరిజినల్ పోర్ట్ ఉంటదో అక్కడ ఒక పోర్ట్ లాగా పెడతారు. దాని నుంచి రైలు రోడ్డు మార్గం ఇక్కడికి కావాలంటున్నారనమాట. హైవే ప్లస్ రోడ్డు మార్గం గూడా. అక్కడ పోర్ట్‌లో దించేస్తే అది నేరుగా కంటైనర్ ఇక్కడికొచ్చేటట్టు. అది 3 హవర్స్‌లో అట్లా వచ్చేటట్టు ఉంటే గనక సులభం అన్నటువంటిది. ఇది ఆహ్, ఇటు అమరావతి నుంచి బెనిఫిట్. అటు అక్కడి నుంచి బెనిఫిట్. అమరావతి నుంచి కూడా 4 లైన్ రోడ్డు మచిలీపట్నానికి లింక్ అయ్యేటట్టు చేయగలిగితే అద్భుతంగా ఉంటది. సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.